Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్ను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. అక్కడ ప్రజలతో ముచ్చటిస్తూ అల్పాహారం స్వీకరించారు. అనగనగనగా ఇది ఒక కథగా విన విన వినగా జనహితగాథగా తెలుగు జాతికి విశ్వఖ్యాతిని అందించగా ప్రభవించేను చంద్రుడు ప్రజాస్వామ్య ఇంద్రుడు ప్రభవించేను చంద్రుడు ప్రజాస్వామ్య ఇంద్రుడు గత పాలన శిథిలాలను పునర్నిర్మాణ పునాదులు చేసి సంక్షోభాలను సంక్షేమాలుగా మలిచి కదిలే కాలంపై ప్రగతి సంతకం చేసినారా చంద్రబాబు నాయుడు జనం మెచ్చిన నాయకుడు జగతికి నచ్చిన స్వామికుడు జనం మెచ్చిన నాయకుడు జగతికి నచ్చిన స్వామికుడు అవ్వతాతలకు ఆసరాగా దివ్యాంగులకు ధీమానిస్తూ నిరాశ్రయులకు నీడగా ఎంటి ఆర్పించన్ భరోసా ఇంటింటికి వెలిగింది దీపం చదివే పిల్లల తల్లికి వందనం స్త్రీ శక్తికి ఉచిత బస్సు ప్రయాణం అన్నదాత సుఖీ భవ ఆపద్బాంధవ విజయీ భవ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ 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 సిక్స్ సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ సమత మమతకు నెలవై ఉద్యోగ ఉపాధికి కొలువై ప్రగతి రథం కదం తొక్కుతూ శాంతికి క్రాంతికి సంకేతమై అందరి ఆంధ్ర ఆరోగ్య ఆంధ్ర అభివృద్ధి ఆంధ్ర ఆనందాల ఆంధ్ర అందరి ఆంధ్ర ఆరోగ్య ఆంధ్ర అభివృద్ధి ఆంధ్ర ఆనందాల ఆంధ్ర చిరంజీవ చిరంజీవ సుఖీ భవ శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి సమస్తదేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాదేన శీఘ్రమేవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు సమస్త శుభకార్యేషు సర్వదా దిగ్విజయితా సిద్ధిరస్తు అఖండలక్ష్మి దినదినాభివృద్ధిరస్తు.
ఈరోజు అందరితో కలవడం మా చాలా మధ్యలో మీరు సంతోషం. పుట్టినరోజు చేసుకోవడం చాలా సంతోషం అయ్యా. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడయ్యా. అందరి అభిమానం ఆశీస్సులు అంటే అందరూ వస్తే గొడవ అవుతుంది. అయిపోయినాక రమ్మంటారు, దగ్గరికి వచ్చి అందరు కలుస్తాను. అది బెటర్. నమస్కారం. నమస్కారం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మా నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా తల్లి. అడ్డదారి సర్వ్ చేద్దాం. నమస్కారయ్యా. నమస్కారం. థ్యాంక్ యూ అమ్మా. వాళ్ళు రాలా. నమస్కారమ్మా. మన వాళ్ళు ఇక్బాల్ ఇస్కాన్ వాళ్ళు ఉన్నారా? ఇస్కాన్ వాళ్ళు కూడా ఉన్నారా? లేరా? ఇస్కాన్ ఫౌండేషన్ రామ్మా. తీసుకోండి. అదే లోపలేసి థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఉండమ్మా అక్కడ రామ్మా. ఇంకో చేయమంటారా? థ్యాంక్ యూ అమ్మా. రామ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అమ్మా. బాగున్నావా? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సంతోషం అమ్మా. సంతోషం అమ్మా. నమస్కారం అయ్యా. సంతోషం అయ్యా. సంతోషం. సంతోషమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఏం చదువుతావు? క్లాస్. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం అయ్యా. గుడ్. మనం అక్కడ పోయేసి తీసుకుంటాం. కౌంటర్ తీసుకొని కౌంటర్లో చెక్ బయట తీసుకొని మనం సర్వ్ చేస్తాం. వాళ్ళకి సర్వింగ్ అయిపోయింది నా.
అర్థమవుతుందా? రారమ్మా. ఫ్రీ ఏం లేదు, అన్ని వాటిలో ఫ్రీ కదా, అన్ని ఫ్రీ ఈరోజు. ఓకే, 2 క్యాంటీన్లు, 2 టోకన్లు ఈరోజు ఫ్రీ అందరికీ. 5 కూడా పెట్టాం. రెండా? చక్కెర పొంగల్ ఒకటి, ఇది ఒకటి, 2. ఓకే. కొద్దిగా పెట్టమ్మా, కొద్ది వద్దు. నీకు ఇది వేస్తాను. ఇడ్లీ పెట్టా. ఇది సాంబార్. ఇక్కడ పెట్టారా? బాగున్నారా? బాగున్నారంతా? నువ్వేం చేస్తావమ్మా? ఆటో. మొన్న వేసాం కదా ఆటో డ్రైవర్ సేవలో. నువ్వేం చేస్తావమ్మా? అచ్చమ్మా. ఏమ్మా? ఇప్పుడు రిపోర్ట్ లేకుండా అదేమ్మా. ఇంకేంటి నీ అనుభవాలు గవర్నమెంట్ గురించి? ఎంతమంది పిల్లలు ఉన్నారు? 2 పడ్డదా? ఇంకెవరిని ఇంట్లో ముసలాళ్ళు ఎవరిని ఉన్నారా? పెన్షన్ తీసుకున్నారా? పెట్టారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఏంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? పని చేస్తావమ్మా? పిల్లలు ఏం చేస్తారమ్మా? బీటెక్ చదివిస్తున్నాం. ఓకే, గుడ్. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి కదమ్మా? ఎంతమంది మీ ఇంట్లో? ఎంతమంది అమ్మా? నేను మా బాబు. మా వారు చనిపోయారు. ఇదమ్మా? మా వారు చనిపోయారు, నేను మా బాబు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ ఇప్పుడు పెట్టుకున్నాను సార్. పెట్టుకున్నాం. మొన్న చనిపోయారు. ఓకే, అదే అమ్మా. మీరిద్దరే ఉంటారా? బాబు నువ్వు? బాబు సెమినార్ మొన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలా సాయం చేశారు. వల్ల మేము ఇప్పుడు 5 రూపాయలు భోజనాలకు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాం. అంత దూరం నుండి వచ్చినాం. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీగా ఉంది కదమ్మా? టికెట్ లేకుండానే జర్నీ చేస్తున్నాం. చాలా సంతోషం. నువ్వేం చేస్తావమ్మా? ఖాళీగానే ఉంటానండి నేను. ఇంట్లో ఎవరు ఉంటారమ్మా? నేను ఒక్కదాన్నే ఉంటానండి. పిల్లలు, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, జాబ్ చేసుకుంటున్నాడు. అమ్మాయి కూడా పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయాను. నేను ఒక్కదాన్నే ఉంటాను, ఈ పక్కనే ఉంటాను. గవర్నమెంట్ వల్ల ఏమేమి వస్తుంది నీకు? ఈ నెలే శాంక్షన్ అయిందండి. మన ఫస్ట్ నుంచే ఇచ్చారు, 4,000 శాంక్షన్ ఇచ్చారు. పెన్షన్ నేను
స్థిరంగా ఉండగలుగుతాం. గ్యాస్ కూడా వస్తుంది కదా, గ్యాస్ వస్తుందా? వస్తుందండి. బస్సుల్లో ఎక్కడ పోవాలన్నా ఫ్రీగా తిరగచ్చు కదా. పోయండి. ఎక్కడ తిరుగుతున్నావా? ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగానే. ఎక్కడన్నా వెళ్తున్నావా? వెళ్తానండి. ఎక్కడికి వెళ్తున్నావు? గుడివాడ వెళ్తానండి. మా బావగారు పిల్లలున్నారు. ఉమ్, ఉమ్, ఇది ఆర్డర్ రోడ్ వెళ్తానండి. మా చెల్లి ఉమ్, ఫ్రీగానే వెళ్తాను. ఉమ్. మాకు చాలా సంతోషంగా ఉంది. దేవాలయాలకు వెళ్ళలేదా? దేవాలయాలకు ఇంకా వెళ్ళలేదండి. వెళ్ళలేదా గుడికి? ఉమ్. మీరు ఫ్లడ్లో చేసిన వర్క్ చాలా బాగుంది. ఏదమ్మా? ఫ్లడ్ వచ్చినప్పుడు చేశారు కదండి. అవునమ్మా. రైలు దగ్గర ఉమ్, అసలు నాకు బాగా చూసి మాకు 5 minutes ఇంకా ఏమవుతుంది అనుకుని ఏమైంది ఉమ్. మేము చేసామండి. రైతులు బాగాలేదండి. అదే అమ్మా. డ్రోన్స్తో ఇప్పుడు వరకు ఎవరు అట్లాగా సప్లై చేయలేదు సార్. మీరు చేసినట్టు అదే అమ్మా. ఫస్ట్ టైం అట్లా అదేమ్మా. ఏది ఇప్పుడు హైదరాబాద్ ఎట్లాగా ఇది మన విజయవాడ అంతకన్నా ఎక్కువగా చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. జరుగుతుందమ్మా, జరుగుతుంది. మీరే మళ్ళీ మీరే రావాలి సార్. మళ్ళీ థ్యాంక్ యూ అమ్మా. మీ ఇంట్లో ఎంతమంది అమ్మా? నేను నా ఇద్దరు పిల్లలు సార్. పిల్లలు మా దగ్గర ఓకే అమ్మా. పిల్లలు ఏం చేస్తారు? బాబు విద్య అయింది సార్. ఖాళీగా ఉంటున్నాడు. సెకండ్ చిన్న బాబు ఏమో బీటెక్ వెళ్తాను. డిగ్రీ చేసేందుకు ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి చేయాలి కదా పని. పోలీస్కి అప్లై చేస్తున్నాడు. ఉమ్. అంటే ప్రైవేట్లో చాలా ఉన్నాయి కదా, ఎక్కడో ఒకటి చేస్తా ఉంటే అనుభవం వస్తుంది కదా. ఆటో వేస్తాడు సార్. ఖాళీగా ఉంటాడు. ఉమ్. నాకు పెన్షన్ వస్తుంది. నీకు పెన్షన్ వస్తున్నాం. ఉమ్. ఇంటర్వ్యూ మీరే కడవాలి. చాలా సంతోషమ్మా. కానీ ఈ పిల్లలు కూడా పని చేయించాలా, వాళ్ళు కూడా సెటిల్ కావాలి లైఫ్లో. తప్పకుండా నేను మాట్లాడతాను, అన్నీ అయితే సార్. మామూలుగా చెప్తాను. నువ్వేం చేస్తావు? ఎక్కడ పని చేస్తావు? ఓకే. నీకు ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు? ఏం చదువుతారు? అబ్బాయికి తల్లికి వందలు వస్తుందా? బయట వాళ్ళన్నా బోల్ డబ్బులు అవుతుంది. మాకు పని చేసి కూడా 5 రూపాయలు బోల్. అదేమ్మా. ఒక వాల్యూ ఉంది. మాకు ఒక గుర్తింపు అనేది ఉంది సార్. చేస్తున్నాం, ఇంకా బాగా చేయాలి. ఇలా చేయాలి. కొద్దిగా మమ్మల్ని మైనారిటీస్ నాకు ఆడపిల్లలు లేకుండా నేను చెప్తున్నాను. అది తోహాని కొద్దిగా ఇంకా బాగుంటుంది సార్. ఓకే అమ్మా. నీకు చెప్పే అంత దూరం అయితే కాదు మేము. అన్నీ ఇస్తున్నాము. ఒకసారి కొత్త వెల్ఫేర్ చాలా ఇస్తున్నాము, ఇది కూడా ఆలోచిద్దాం. నువ్వేంటమ్మా? సింగిల్ పేరెంట్ అమ్మా, ఒక పాప అమ్మా. ఏం చేస్తుందమ్మా పాప? ఓకే, డిగ్రీకి అమ్మా. నువ్వేం దీంట్లో ఏం చేస్తావా? డాక్టర్లో చేస్తున్నామా? ఎక్కడి నుంచి తెస్తావు రా మెటీరియల్? ఏళ్ళు నుంచి తెస్తావు? ఎంత డబ్బులు వస్తావమ్మా నీకు? అంటే బాగా చేసుకుంటే మంచి సీజన్లు ఎంత వస్తుంది? మంచిదమ్మా. ఏదో పని చేసుకుంటే ఆదాయం వస్తుంది, జీవితంలో వెసులుబాటు వస్తుంది. నువ్వేం చేస్తావా? ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్. ఏంటి చెప్పు, మీ ఎంతమంది పిల్లలు, ఏంటి ఇల్లు? నాకు 2 పిల్లలు సార్. పెద్ద బాబు MBA చేశారు సార్. చిన్న బాబు నాకులాగా ఆటో తోలుతాడు సార్. చదువు అవ్వలేదు సార్. చదువు రాలేదా? చదువు రాలేదు సార్. చదువు రాలేదా? నువ్వు చదివించలేదా? లేదు సార్, నేను చదివిస్తామనే ప్రయత్నం చేశాను సార్. వాడికి అవ్వలేదు సార్. అబ్బలా కాదు, ఇంట్రెస్ట్ లేదు. నువ్వు మోటివేట్ చేయలేకపోయావు, వాడిని నచ్చ చెప్పలేకపోయావు. ఇవాళ మీ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మీతో పాటు మేము ఇలా కలిసి
ఇది చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సార్ అసలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మేడం గారు సపోర్ట్ వల్ల సార్ కూడా అనుకుంది. అన్నా క్యాంటీన్ వల్ల లాభం ఏంటి? బయట అయితే 150 రూపాయలు అలా పైన పెట్రోల్ వస్తుంది సార్. నేను అలా అవుతుంది సార్ బయట భోజనం చేయాలంటే ఇక్కడ 5 రూపాయలకి కడుపు నిండా తింటాను. భోజనం కూడా టేస్టీగా ఉంటుంది. క్యాంటీన్ హైజీనిక్గా ఉందమ్మా, ఇది పరిశుభ్రంగా ఉంటుందా? నేను వచ్చాను కాబట్టి చేశారా? ఎప్పుడు నీట్గానే నువ్వు ఎన్నిసార్లు వచ్చావమ్మా ఇప్పటికి? నేను సార్ 20 సార్లు వచ్చాను. 20 సార్లు వచ్చుంటావు. అలా నెలలో ఎప్పుడు వచ్చినా ఇట్లా ఉంటుందా? ఇప్పుడు వచ్చిన రోజు వస్తుంది. నువ్వు కూడా రోజు వస్తామ్మా. మీకు ఆటో డ్రైవర్స్కి ఎక్కడ చూసినా అన్నా క్యాంటీన్ ఉన్నాయి కదా, ఎక్కడ కావాలంటే అక్కడ పోవచ్చు కదా. నువ్వేం చేస్తామా? 10th క్లాస్. నీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది? ఏమ్మా? స్కూల్లో బాగా చెప్తున్నారా? ఏం కావాలనుకుంటున్నావు? పోలీసు కావాలనుకుంటున్నావా? ఏంటి పోలీసు అయితే అందరిని కొట్టొచ్చానా? అందరికి రక్షణగా ఉంటావా లేకపోతే అందరి మీద పెత్తనం చేస్తావా? ఓకే. నన్ను కదమ్మా పోలీసులు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి. రోడ్లు బాగున్నాయమ్మా. చాలా బాగుంది. రాష్ట్రం అంతా 76 లక్షలు ఇచ్చి ఫ్రీగా పెట్టేదిగా అరేంజ్ చేశారు. ఆవిడ ఆదర్శంగా మీరు కూడా ఆడవాళ్ళు పని చేయాలి, డబ్బులు సంపాదించాలి. మగవాళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా సంపాదించాలి. ఈ రోజున ఇలా ఉన్నామంటే మీరు మాకు తగ్గారంటే అది మేడం వల్లే కదండి. సపోర్ట్ వల్ల బయటకు వచ్చినప్పుడు బడుగు బలైన వర్గానికి ఇదే ఆధారం. ఎందుకంటే అదే హోటల్కో రెస్టారెంట్ చాలా 100 రూపాయలు పైన టిఫిన్ భోజనం అన్నీ కదా. 5 రూపాయలు అంటే అక్షయ పాత్ర కూడా బాగా చేస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, అనుభవం ఉంది. ఇది కూడా బాగా వచ్చింది. అన్ని రకాలు ఇదే మరి ఉంది. ఇది కొంచెం కాంపౌండ్ వాళ్ళు పెట్టి పరిశుభ్రంగా ఉంది, నీట్గా ఉంది. మామూలు హోటల్స్ కూడా మరి ఉండవు. చాలా సంతోషం. ఎక్కడిక్కడ రద్దీగా ఉంటాయి హోటల్స్లో, ఇక్కడ ప్రశాంతంగా హైజీనిక్గా చెట్లన్నీ కూడా యా అన్నీ కూడా పద్ధతి ప్రకారం చూసుకునే పని లేకుండా.
తీసుకోండి తీసుకోండి ఇస్తాను. నాన్న నాన్న నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఉండలే రండమ్మా, రండి మీరు. ఏంటమ్మా మీరేం చేశారా? గుడ్, చాలా సంతోషము. ఓకే, నమస్కారం ముగ్గురికి. ఓకే అమ్మా, గుడ్. రామ్మా. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా. బాగా చదువుకుంటున్నావా? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ మెట్రా. పట్టుకో రాబు, ఆ పక్క రాబు, నువ్వు ఎట్రా. ఒక్క ఏం చదువుకుంటున్నావు? ఎన్నో క్లాస్? బాగా చదువుకో, సరేనా? కూడా చేస్తామండి, మాకు ఓకే అమ్మా, మేము చేస్తామండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ సురేష్ మీడియా కాన్ఫరెన్స్ ఇక్కడ మీడియా ఏమైనా పెట్టారా బయట ఇవ్వడానికి? బయట ఉందా? హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సురేష్ థ్యాంక్ యూ. So with the 76 lakh today's entire food we will be able to give free of cost. Yeah. Thank you, madam. That's good. In the beginning. Thank you, ma. Thank you, ma. Thank you. Namaskaram. Rendamma. Rendandu return. Darul. Once again, happy birthday, sir. Thank you, ma. అందరికి అభినందనలు. హ్యాపీ బర్త్డే సార్. అభినందనలమ్మా, అందరికి ధన్యవాదాలు, అభినందనలు. చాలా సంతోషమా. Sir, happy birthday, very happy returns of the day, and may you live up to 147. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే కానీ చాలా దూరం వెళ్ళాలి. Happy birthday. నమస్కారం. ఏం బాగున్నావా? Happy birthday. జరిగి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు వస్తావా? ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు వస్తా. Photo, sir. ఎప్పుడు ఈరోజు ఫోటోలు లేవు, ఈరోజు ఫోటోలు చాలా దూరం వెళ్ళాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.
మీరందరూ వారుగా రండి, మీరు ఎక్కడ నిలబడుకోండి, ఇది ఆటోమేటిక్ గా వస్తుంది మీకు. మీ లోగోలు ఏం అవసరంలా, ఇది వస్తుంది, తీసుకోండి. లోగోలు ఏం లోగోలు ఏం వద్దు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్కి వచ్చి ఉదయం అందరితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా సంతోషాన్ని ఇస్తా ఉంది. అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, ఎవ్వరు కూడా అన్నం లేదని బాధపడే పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి కడుపు నింపాలి అనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్టీ రామారావు గారు తిరుమలలో అన్న ప్రసాదం కార్యక్రమం ప్రారంభించారు. అది నిరంతరం కొనసాగుతా ఉంది. అదే స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండాలని ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ మీరు చూశారు. మామూలుగా ఏదో అన్నం పెట్టడం అంటే రోడ్డు మీద పెట్టడం, ఏదో దానం చేసినట్టు బిహేవ్ చేయడం కాకుండా పేదవాళ్ళు కూడా గౌరవప్రదంగా పౌష్టికాహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో తినాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మీరు చూస్తే క్లీనినెస్ ఉంది, సెపరేట్ క్యాంపస్ ఉంది, కాంపౌండ్ వాల్ ఉంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఆ సమయంలో వస్తే మార్నింగ్ కానీ, మధ్యాహ్నం కానీ, రాత్రి కానీ 3 పూట్ల ఇక్కడ భోంచేసే పరిస్థితి వస్తుంది. 5 రూపాయలకే భోంచేస్తున్నారు. చాలా మంది అనేక పనుల కోసం బయట వస్తారు. ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, ఒక ముఠా కార్మికుడు కావచ్చు, లేకుంటే రోడ్లు క్లీన్ చేసే కార్మికులు కావచ్చు, లేకుంటే ప్రజలు కావచ్చు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎక్కడన్నా భోజనానికి పోవాలంటే 100 రూపాయలు మినిమం ఒక పూటకు డబ్బులు పే చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ కూడా పౌష్టికాహారం దొరికే పరిస్థితి లేదు. ఇవన్నీ పరిష్కారం కోసం పెట్టాం. ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ ఫౌండేషన్ ఉందో, మన అన్నా క్యాంటీన్ ఇస్కాన్ ఫౌండేషన్ చాలా మంచి వర్క్ చేస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టి, అది కూడా చాలా పౌష్టికాహారం కానీ వెరైటీస్ కూడా పెంచి రుచికరమైన, నాణ్యమైన ఫుడ్ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్రంలో 269 అన్నా క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. మొన్నే 62 ఓపెన్ చేశాం. ఇంకొక 5 కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. 275 క్యాంటీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు దీనికోసం నేను ఒకటే, మా ఫ్యామిలీ అందులో భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ, లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ, ఒక రోజు కానీ, మీకు శక్తి ఉంటే మొత్తం కానీ, మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, ఒకప్పుడు దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం. ఈరోజు మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడకుండా కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెట్టలేక కాదు, ప్రభుత్వం పెట్టగలుగుతాం. దానికంటే ముఖ్యంగా ఒక స్ఫూర్తికి ఇది ఒక ప్లాట్ఫామ్గా తీసుకుని మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు పోవాలి.
నేను అందుకే P4 తీసుకొచ్చాను. P4 కూడా ప్రభుత్వం, ప్రైవేట్, పబ్లిక్ భాగస్వామ్యం. అందులో అన్నా క్యాంటీన్ కూడా ఒకటి. ఇది ఒకటే కాదు, డబ్బులుండే ప్రతి ఒక్కరు కూడా టాప్ 10%, బాటమ్ 20%ని అన్ని విధాలా ఆదుకోవాలి. అందుకే పేరు కూడా MBK అని పెట్టాను. మార్గదర్శి బంగారు కుటుంబం 10-20, 10-20, పైనుండే 20 మంది, 10 మంది, కింద నుండే 20 మందిని అనునిత్యం ఆదుకునే కార్యక్రమం చేయాలి. అది కూడా ఒక పూట ఏదో ఇచ్చేయడం కాదు, ఒక పూట కాకుండా వాళ్ళని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఈ 3 దృష్టిలో పెట్టుకొని మనతో సమానంగా వాళ్ళ పైకి తీసుకొచ్చే పరిస్థితి, అన్ని విధాలా ఆదుకుని సమాజంలో ఆర్థిక అసమానతను తగ్గించే దిశగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం, అదే సమాజానికి స్ఫూర్తి. అలాంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళ ఆనందం చూస్తే నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ కార్యక్రమానికి సహకరించిన భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరొకసారి రాష్ట్రంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ అనే మాట అన్నపూర్ణ. ఈ అన్నపూర్ణలో ఎవ్వడు కూడా ఆకలితో బాధపడకూడదు. గడిచిన ప్రభుత్వాన్ని చూశాం, ఇలాంటి బంగారు లాంటి క్యాంటీన్లు. దీన్ని చూస్తే ఎట్లా మనసు వచ్చిందో నాకైతే తెలియదు. పేదవాడికి తిండి పెడితే సహించలేక ఆ క్యాంటీన్లు క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఎవరైనా భోజనం పెడతామంటే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఏమీ కాదు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మనస్సు యొక్క ఆలోచన విధానం. అంటే పేదవాడు తిండి తింటే కూడా భరించలేని వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారంటే, పరిపాలన చేశారంటే రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మరొక్కసారి కోరుతున్నా, అలాంటి విభిన్నమైన పరిస్థితులకు మనం వ్యతిరేకంగా మనమందరం కలిసి సమిష్టిగా ముందుకు పోయి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రాష్ట్రంలో చాలా మంది ముందుకు వస్తున్నారు. వాళ్లకు తోచిన విధంగా వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయడమే కాకుండా ఈ ప్రభుత్వం సక్సెస్ కావాలి. తీసుకెళ్ళండి పెయింట్ తీసుకెళ్ళండి. చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ.